నిన్నటి రోజున ఉషశ్రీ మేడం గారు వెన్నుపోటు దినోత్సవం అనే ప్రోగ్రాం పెట్టి పోస్టర్ రిలీజ్ చేసేదానికి ఆమె అవార్డులు చెవార్డులు పెడుతూ మా మంత్రి గారు అయిన సౌకర్యం మీద నిందారోపణం చేస్తూ ప్రజల పేరు గౌరవిస్తున్నారు ఇదంతా మాట్లాడుతూ ఉంది. అభివృద్ధి అనేది చేయలేదు అంటుంది. ఏదో ఒక పల్లెకి 2-3 ఉండాలి. 5,40,00,000 మండలం అంతా సీసీ రోడ్లు వేసాం. అది ఉషశ్రీ గారికి కనబడడం లేదా. 1,17,00,000తో వేరేపల్లికి వీధి రోడ్డు వేసాం. అది కనబడడం లేదా. ఇప్పుడు అట్లే పోతే బాలసముద్రం నుంచి బియ్యం తాండా వరకు 1,20,00,000 ఆర్ఎండ్బి ప్రపోజల్ పెట్టాం. కొత్తపల్లి తాండాకు 2 కోట్లు పెట్టాం. ఉగాదిపల్లి తాండాకు 3.5 కోట్లు, కొమ్మల తాండాకు 230 కోట్లు, కరావలపల్లి నుండి కరావలపల్లి తాండా వరకు 20 లక్షల రూపాయలు, గంగంపల్లి నుండి గంగంపల్లి తాండా వరకు 2 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఆర్ఎండ్బి ప్రపోజల్ పెట్టాం. శాంక్షన్స్ వస్తున్నాయి. ఇవి కూడా జరుగుతాయి. అంటే నియోజకవర్గంగా కోరంట మండలం 70 టోకన్ సెల్స్ పెట్టాం. అందరికీ ఇచ్చాం. 40 లక్షల రూపాయల వ్యయంతో 120 నీటి తొట్టులు పశువులకు ఇనాది చేసి కింద నీటి తొట్టులు పెట్టారు. కోరంటలో 79 తొలులకు 5,40,00,000 రూపాయల వ్యయంతో సిసి రోడ్డు వేశారు. ఇనాది చేస్తున్నారు. అంటే కోరంట బీసీ బాయ్స్ హాస్టల్స్ 25 లక్షల రూపాయలు మరమ్మతులు చేసింది. కోరంట బీసీ హాస్టల్లో 6 లక్షల రూపాయలతో టాయిలెట్స్ ఉన్నారు. దూరంలోనే కేజీబీకి 1,50,00,000 రూపాయలతో డ్రైవింగ్ హాల్ నిర్మించాం. దూరంలో 50 పాఠశాలకు బాసంలో 9 లక్షల రూపాయలు, మల్లాపల్లిలో 9 లక్షల రూపాయలు, కూతుల్లో 8 లక్షల రూపాయలు, తిరుమలపల్లిలో 8.5 లక్షలు. అదేవిధంగా చూస్తే హైదరాబాద్ మొదలు ఇటీవలే 2 లగ్జరీ బస్సులు అవి కూడా స్టార్ట్ చేశారు. జలజీవన్ మిషన్ కింద 25 కోట్ల రూపాయలు 50 కోట్లు వేసి దాన్ని టోటల్లో చేసి స్టార్ట్ చేశాం. చేనేత పెన్షన్ ఇస్తున్నాం. 80 మందికి 90% సబ్సిడీ ద్వారా 29 లక్షల రూపాయలు విలువ చేసి మగ్గం పనిముట్లు అందజేశాం. 293 మందికి ముద్రలు ఇచ్చాం. నియోజకవర్గ వ్యాప్తంగా 70 అంగన్వాడీ కేంద్రాలకు 25 లక్షల రూపాయలతో టాయిలెట్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశాం. 17 లక్షల రూపాయల నిధులతో 105 అంగన్వాడీ కేంద్రాలకు తాగేటి వసతి కల్పించాం. నియోజకవర్గ వ్యాప్తంగా 22 గ్రామాలకు శ్మశాన వాటికలు కేటాయించాం. కోరంట మండలంలోనే 17 గ్రామాలకు శ్మశాన వాటికలు నిర్మించాం. ఇన్ని పనులు చేస్తుంది కూడా ఆమె అభివృద్ధి అంటూ లేదు. ఈ మండలంలో ఏదో సవితం మహాపులో ఆడు రోడ్డు ఈ రోడ్డు వేసి ఇదే అభివృద్ధి అని విమర్శిస్తూ అవుతుంది. మల్లాపల్లి అదే ఇక్కడ మైనర్వేషన్లో మల్లాపల్లి చెరువుకు 4,20,000తో మరమ్మతు చేశాం. వార్డు నెంబర్ 10 కింద 50 లక్షల రూపాయలు 25 చెరువులు మరమ్మతు పంపించారు. అవి కూడా శాంక్షన్ అవుతున్నాయి. ఇన్ని చేసినా కూడా ఆమె ఏదో సౌతమ్మను విమర్శించాలా అనే ఉద్దేశం తప్ప ఆమెకి ఏది కనబడదు. ఆ ఉద్దేశంతోనే సౌతమ్మ మీద ఏదేదో మాట్లాడుతుంది. అది ఆమెకు మంచిది కాదు. అసలు ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే ఇప్పుడు కూడా చాలా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు చేస్తున్నాం కూడా. ఇటువంటి వేరే ఆమెకు ఏమాత్రం కనపడుకోకుండా సవితమ్మనే విమర్శించాలా అనే ధ్యేయం ఆమె కట్టుకొని ఏదేదో మాట్లాడుతుంది. ఇది ఆమెకు మంచి పద్ధతి కాదు. ఏమంటే సవితమ్మ భజన పనులకు పదవులు ఇస్తారు అని అంటారు. సవితమ్మ ఇక్కడ పాస్ సవితమ్మ భజన పనులు కాదు. మేము పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు మేము. అంత మాత్రాన ఏదో ఆయన సామాజిక వర్గానికి ఏదో మేలు చేస్తుంది అంటే అంతా సామాజిక వర్గమేనా? సవితమ్మ గారు యాక్చువల్లీ బీసీని తీసుకుని ఓసీని చేసే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతుంది. ఈ రెడ్డమ్మ కూడా తెలుసుకోవాలా. తెలుసుకోకుండా బీసీ అటువంటి సవితమ్మలో ఓసీతో కమ్మ సామాజిక వర్గము ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదు. ఆమె కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరియు నా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ
కూటమి నాయకులకు, మన మండలాన్ని ఇంకా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నుకోటు దినోత్సవం అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. దీనికి వాళ్ళ ముఖ్య కారణం ఏమంటే, మా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ప్రజలు మా పార్టీని ఎక్కడ కనుమరుగైపోతున్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఈ ఎన్నుకోటు దినోత్సవం అనే కార్యక్రమం తలపెట్టారు. ముఖ్యంగా వాళ్ళది ఎన్నుకోటు అనేది వాళ్ళ సంస్కృతి, మాది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము సూపర్ 6 పథకాలు తెచ్చాము. మరియు ఎన్నికల వేళల్లో ఎక్కడ అభివృద్ధి నోచుకొని గ్రామాల్లో చూసి మేము ఆ గ్రామాల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మన మంత్రి గారు అయితేనేమి, మన ఎంపీ గారు అయితేనేమి, వీళ్లకు మనం ఇచ్చిన హామీలన్నీ మనము వాళ్ళ మంత్రి గారికి తెలియజేసి ప్రతి గ్రామంలోనూ చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులైన రోడ్లను మేము ఈరోజు ఈ ఒక సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రైతులకు మనం ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో మన గోరంట్ల మండలంలో 79 గోకులం షెడ్లు ఇచ్చి మేము ఈరోజు రైతులు కూడా ఆదుకోవడం జరిగింది. ఇంకా మన గత ప్రభుత్వంలో మన తాండాలకు ఎస్సీ కాలనీలు కానీ ఎస్టీ కాలనీలు కానీ 1 మీటర్ సిమెంట్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. ముందు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్టీ కాలనీలకు ఎస్టీ సప్లై అని తెప్పించేసి తాండాల్లో మేము సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మిగిలిపోయింటే ఇప్పుడు దాదాపు 7 కోట్ల రూపాయలు నిధులతో ఈరోజు ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. అవి కూడా దగ్గరలో పూర్తి చేస్తాం. అంతేకాకుండా మేము ఇచ్చిన హామీల్లో ఒకటిగా మేము పెన్షన్ ముందు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 200 ఉండే పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మా తెలుగుదేశం పార్టీలోనే. గతంలో మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేసి 2000, 3000 చేస్తామన్నారు. పార్టీలకు మాత్రమే ఇండ్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, అందరికీ తెలుసు. అలా కాకుండా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము ఎంతమంది ఉంటే అంతమంది ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. అవన్నీ లిస్ట్ అవుట్ చేశాము. ప్రతి ఒక్కరికి మేము ఆన్లైన్ చేసిన వాళ్ళకు ఎక్కువ మొత్తంలో మన మండలానికి హౌసింగ్ అడిగాము. ఎక్కువ మొత్తంలో దగ్గరలోనే అంతా 1 మంత్ లోపలే హౌసింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా మంత్రి గారు తీసుకుపోతే వెంటనే పరిష్కారం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఉచిత కుట్టు మిషన్లో శిక్షణ కార్యక్రమం, అది కూడా పార్టీలకు అతీతంగానే ఇదే పార్టీ కార్యాలయంలో మేము పత్రికా సమావేశం జరిపి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరికి ఉచిత కుట్టు మిషన్ అనేది శిక్షణ ఇచ్చి మరియు కుట్టు మిషన్ కూడా ఫ్రీగా ఇస్తామని కూడా చెప్పాము. దాంట్లో భాగంలోనే ఈరోజు 1.5 నెలల వరకు దాదాపు ట్రైనింగ్ పూర్తి అయింది. ఇంక 1.5 నెలలోనే ఇప్పుడు 600 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక 1.5 నెలలోనే కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఉచిత కుట్టు మిషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాని ఇప్పుడు ఏదో అన్నట్లు వాళ్ళు చెప్తా ఉండేదాన్ని మేము నమ్మడం లేదు, జనాలు నమ్మడం లేదు. మేము అనుకున్న ప్రకారమే అభివృద్ధి పథంలో నడుచుకుంటూ పోతున్నాము. అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలు మనము సమన్వయం చేయాలనే ఉద్దేశంతోనే మనము సోమదేపల్లిలో గతంలో ఎప్పుడూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్సీలకి కన్వీనర్ ఇచ్చిన దాఖలాలే లేవు. సోమదేపల్లి మండల కన్వీనర్గా వెంకటేష్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే మనము పరిగిలో రెడ్డికి అన్ని సామాజిక వర్గాల్లో తీసుకొని మన బాలకృష్ణ అన్న దాదాపు 30 సంవత్సరాలు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆశించాడు, కన్వీనర్ కావాలని చాలాసార్లు ఆశించాడు. ఇప్పుడు మనము న్యాయం చేయడం జరిగిందే తప్ప ఇక్కడేమి ఎవరు ఏ కులము అనేది ఏమి లేదు. అందరూ సమానంగానే మన నియోజకవర్గంలో అందరికీ సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మేము 3 నెలల ముందే హామీ ఇచ్చాము. ఏమని 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చెప్పేసి మేము అప్పటికానే మేము 4000 రూపాయలు ఇస్తామన్నాము. అదే మాట ప్రకారము మేము 3000 రూపాయలు ఇస్తూ మేము 3 నెలల ముందు చెప్పాము కాబట్టి ఆ 4000
రూపాయలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఏదంటే తెలుగుదేశం పార్టీది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు మేము గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాము. ఇంకోటి అమ్మఒడి అన్నారు. మన ఉషశ్రీ గారు నిన్న అమ్మఒడి గురించి చెప్పారు. మేము గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను అంతా దెబ్బతీయడం జరిగింది. అంటే ఈ హై స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు క్లబ్ చేసి చాలా గందరగోళం చేయడం జరిగింది. దాని ద్వారా మేము ఆ దాన్ని మళ్ళా ప్రక్షాళన చేసి మళ్ళా ఈ జూన్లో మేము అమ్మఒడి కూడా చెప్పిన ప్రకారము ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఉచిత బస్సు అని చెప్పాము. ఆగస్టు 15లో కూడా అది కూడా అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కారణం ఏమంటే గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని మేము నిధులు పెంచుకుంటూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ఖచ్చితంగా ఇవన్నీ దగ్గరలోనే ఇవన్నీ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సామాజిక వర్గము బాగుండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌడ్లకైతేనేమి, నాయకురాములకైతేనేమి కమ్యూనిటీ హాల్ కూడా ఇచ్చి మేము ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మన మండలంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఒడ్డెర కులాలకు మరియు బలిజలకు కూడా స్థలం కేటాయించడం జరిగింది. స్థలం కేటాయిస్తూ దగ్గరలోనే ఒక్కొక్క కమ్యూనిటీకి, ఒడ్డెర కమ్యూనిటీకి 50 లక్షలు, మన బలిజ కమ్యూనిటీకి 50 లక్షలు శాంక్షన్ చేసి దగ్గరలోనే భూమి పూజ కూడా చేయడం జరుగుతోంది. అంతేకాకుండా అట్లా పెట్టొచ్చునా? మీకు జాతర అయితే ఛాలెంజ్ చేయండి. నీ నా 5 ఏళ్లలో ఒక పరిశ్రమ ఎక్కడన్నా పెట్టావా? పెట్టలా. తర్వాత ఒక అదిరినోకి నీళ్ళు ఎక్కడన్నా ఇచ్చినావా? ఇలా ఇంత పాపమైన పనులు చేసి మళ్ళీ ఈరోజు నువ్వు ఇది పెడుతున్నారంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఇది రాష్ట్రవ్యాప్త సమస్య. మా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చెప్పాము. మూడోది మండల స్థాయిలో మాట్లాడుకుందామే. ఒక సవితమ్మ కుటుంబం చెందిన వ్యక్తిని ఇక్కడ కన్వీనర్గా చేశారని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో అలాంటివి లేదు. వైసీపీలో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు. ఆ రోజు బీసీకి ఎస్టీ ఎస్సీలు పదవులు తప్ప ప్రాధాన్యత లేదు అక్కడ సీఎంఓలో. ఆ రోజైనా పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి 5 మంది రెడ్డితో పాలించినాడు రాష్ట్రాన్ని. అంతేగాని అది చెప్పుకోమన్నాడు. వాళ్ళ పార్టీని వెనక్కి చూసి వాళ్ళ పార్టీ ఎవరితో నడిపించింది అనేది ఆమె చూసుకోమన్నాడు. తర్వాత సవితమ్మక్క, ఆమె గృహ సంబంధించిన సామాజిక వర్గం బీసీ. ఆమె కులానికి బాలకృష్ణ కులానికి సంబంధం లేదు. అది మా పార్టీ అంతర్గత సమస్య. ఇప్పుడు పరిగిలో కోయిది రెడ్డి చేశారు. ఆయన రెడ్డి కదా. సోమందపల్లిలో మన వెంకటేశ్వర చేశారు, ఎస్సీ కదా. మా పార్టీ ఎస్టీ, ఎస్సీ, బీసీ. రొద్దము బీసీ, పెనుగొండ బీసీ. నీకు తెలిసి మాట్లాడు. ఆయన 30 ఏళ్ళ నుంచి పార్టీకి శ్రమ పడింటే ఈరోజు కన్వీనర్గా కూర్చోబెట్టారు. కానీ కమ్మ సామాజిక వర్గం అని ఎక్కడా కూర్చోబెట్టిన సందర్భాలు లేవు. తెలుగుదేశం పార్టీలో నిమ్మలకృష్ణప్ప గారు దాదాపుగా 9 సంవత్సరం బీసీ మంత్రిగా పనిచేశారు. పార్సార్ అన్న గారు జెడ్పీ చైర్మన్, 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ఇంకోసారి ఇంతకుముందు ఎంపీ, మళ్ళా ఎంపీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్కగారు ఉషమ్మ గారు తెలుగుదేశం పార్టీ ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే రామప్రసాద్ రెడ్డి రాయచోటి కడప జిల్లా మంత్రి కదా. తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి